వెల్కమ్ టు కళ్యాణి ఇన్ఫో. ఓం నమో నారాయణాయ. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే జరగాలని కోరుకుంటూ నవంబర్ 1వ తేదీ 2024 శుక్రవారం రోజు పంచాంగం తెలుసుకుందాం. ముందుగా మంచి మాట. అపజయాన్ని కఠినమైన శ్రమ ద్వారా తునాతునకలు చేయవచ్చు. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మన ఛానల్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు శుక్రవారము భృగు వాసరః. శ్రీ క్రోధినామ సంవత్సరం. దక్షిణాయనం. శరదృతువు. ఆశ్వయుజ మాసము. సూర్యోదయం ఉదయం 6:18 సూర్యాస్తమయం సాయంత్రం 5:40 ఈరోజు తిథి అమావాస్య. ఇది చంద్రమాసంలో 30వ తిథి. అక్టోబర్ 31వ తేదీ గురువారము మధ్యాహ్నం 3:53 నుండి నవంబర్ 1వ తేదీ శుక్రవారము సాయంత్రం 6:16 వరకు ఈ తిథి ఉంటుంది. తరువాత తిథి శుక్లపక్ష పాడ్యమి. ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం. నవంబర్ 1వ తేదీ శుక్రవారము అర్ధరాత్రి 12:44 నుండి నవంబర్ 2వ తేదీ శనివారము మధ్యాహ్నం 3:31 వరకు ఈ నక్షత్రం ఉంటుంది. తరువాత నక్షత్రం విశాఖ నక్షత్రం. ఈరోజు యోగం ప్రీతి యోగం. అక్టోబర్ 31వ తేదీ గురువారము ఉదయం 9:50 నుండి నవంబర్ 1వ తేదీ శుక్రవారము ఉదయం 10:40 వరకు ఈ యోగము ఉంటుంది. తరువాత యోగం ఆయుష్మాన్ యోగం. ఈరోజు కరణం నాగకరణం. అక్టోబర్ 31వ తేదీ గురువారము మధ్యాహ్నం 3:53 నుండి నవంబర్ 1వ తేదీ శుక్రవారము సాయంత్రం 6:17 వరకు ఈ కరణం ఉంటుంది. తరువాత కరణం కింస్తుఘ్న కరణం. ఈరోజు వివాహాది శుభకార్యాలకు, నూతన వస్తు వాహన కొనుగోలుకు, అలాగే భూమి పూజ గృహ ప్రవేశాలకు మొదలగు అన్ని శుభకార్యాలకు అనువైనదా కాదా అనే విషయాలను ఈరోజు ఉన్నటువంటి వారం, తిథి, నక్షత్రం, యోగం, కరణం వంటి అంశాలను బట్టి ఈ వీడియో చివర్లో తెలుసుకుందాం. ఈరోజు మంచి సమయములు. నేడు అమృతకాలము సాయంత్రం 5:42 నుండి రాత్రి 7:29 వరకు ఉంటుంది. ఈ అమృతకాలమును శుభ సమయంగా పరిగణిస్తారు. ఇది నక్షత్ర సంబంధమైన శుభ సమయకాలము. నేడు అభిజిత్ ముహూర్తము ఉదయం 11:36 నుండి మధ్యాహ్నం 12:22 వరకు. ఈ అభిజిత్ ముహూర్తం చాలా దోషాలను పోగొడుతుందని నమ్మకం. దీన్ని విజయ ముహూర్తం అని కూడా అంటారు. ఈ ముహూర్త సమయంలో దక్షిణ దిక్కుకు ప్రయాణం మంచిది కాదని నారద సంహిత పేర్కొంటోంది. పంచాంగానికి సంబంధించి మీ సందేహాలను కామెంట్ ద్వారా తెలియజేయండి, తప్పక రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి అందులో ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోండి. దాని ద్వారా మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ఈరోజు దుర్ముహూర్తాలు. నేడు రాహుకాలం ఉదయం 10:34 నుండి ఉదయం 11:58 వరకు ఈ రాహుకాలం ఉంటుంది. రాహుకాలం ప్రతిరోజు సుమారు 1:30 గంటల సమయం ఉంటుంది. ఈ సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని విశ్వసిస్తారు. కనుక ముఖ్యమైన పనులైతే ఈ సమయంలో చేయరు. నేడు యమగండం ఉదయం 9:41 నుండి ఉదయం 11:27 వరకు ఈ యమగండ కాలం ఉంటుంది. యమగండ కాలం శుభ సమయముగా పరిగణించరు. ముఖ్యంగా ఈ సమయంలో ప్రయాణం ప్రారంభము చేయకూడదు. ముఖ్యమైన పనులు ప్రారంభించకూడదు. నేడు వజ్రము
ఉదయం 7:43 నుండి ఉదయం 9:09 వరకు ఈ వర్జ్యకాలము ఉంటుంది. వర్జ్యం అంటే విడువ తగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. నేడు దుర్ముహూర్తం ఉదయం 8:32 నుండి ఉదయం 9:19 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము అశుభ సమయముగా పరిగణిస్తారు. ఈ సమయములో కొత్త పనులు ప్రారంభించకూడదు, ప్రయాణములు ప్రారంభించకూడదు. నేడు గుళిక కాలం మధ్యాహ్నం 2:50 నుండి సాయంత్రం 4:15 వరకు ఉంటుంది. గుళిక కాలంలో చేసిన పనులు సఫలం కావని నమ్ముతారు. గుళిక కాలంలో ప్రారంభించిన ప్రతి పనిలో ఆటంకం ఏర్పడి ఆ పని మరలా చేయాల్సి వస్తుందని నమ్ముతారు. ముందుగా మనం చెప్పుకున్నట్టు ఈరోజు శుభకార్యాలకు అనువైనదా కాదా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నేడు గదా యోగము ఉన్నది. దీని ఫలితము కార్యనాశనం, మిత్రకలహం అని సూచిస్తుంది. ఈ రోజుకు అధిపతి పితృదేవతలు. ఈరోజు మతపరమైన వేడుకలకు మరియు ఆరాధనలకు అనువైనది. ఈరోజు స్వాతి నక్షత్రం ఉన్నది. ఈ నక్షత్రం కొత్త దుస్తులు ధరించడానికి, వివాహ శుభకార్యములకు మంచిది. ఈరోజు ప్రీతి యోగం ఉన్నది. ఈ యోగం శుభకార్యాలకు అనుకూలం. అయితే మీ దగ్గరలోని జ్యోతిషీలను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు నాగకరణం ఉన్నది. ఈ కరణం శుభ కార్యక్రమాలకు మంచిది కాదు. అయితే మీ దగ్గరలోని జ్యోతిషీలను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు దిశ శూల పడమర దిశగా ఉంటుంది. ఈరోజు పడమర దిశలో ప్రయాణించకూడదు. ఏ దిశకు దిశశూల ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు. ఇది దూర ప్రయాణాలకు, ఎక్కువ రోజులు ఉండే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది. రోజువారీ ప్రయాణాలకు వర్తించదు. ఒకవేళ తప్పనిసరిగా ప్రయాణం చేయాల్సి వస్తే పెరుగు తిని ఇంటి నుంచి బయలుదేరాలి. ధన్యవాదాలు. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ సందేహాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పక రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.